టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే పేరు మళ్లీ హాట్ టాపిక్గా మారింది. ఇటీవల వైరల్ అవుతున్న కొన్ని వ్యాఖ్యలు, పాత ఇంటర్వ్యూలు, తాజా గ్యాఫ్లు కలిసి ఆమెపై మరోసారి ట్రోలింగ్ స్టామ్ను తెచ్చాయి. జనవరి 2026 స్టార్ హీరోను స్లాప్ చేశానన్న వైరల్ వార్త. ఇటీవల సోషల్ మీడియాలో ఒక కథ బాగా ట్రెండ్ అయింది. పాన్ ఇండియా సినిమాను షూటింగ్ సమయంలో ఒక స్టార్ హీరో అనుమతి లేకుండా తన క్యారవాన్లోకి వచ్చాడని, ఆ సమయంలో పూజ అతడిని స్లాప్ చేసి బయటకు పంపించిందన్న కథ వైరల్ అయింది. అయితే దీనిపై ఇప్పటివరకు అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదా స్పష్టమైన వీడియో ఆధారాలు లేవు. ఫ్యాక్ట్ చెక్ వర్గాలు దీనిని వైరల్ రూమర్గా చెబుతున్నాయి. 2020 టాలీవుడ్లో ఫిజికల్ ఫోకస్ ఎక్కువ వ్యాఖ్యలపై బ్యాక్లాష్. అలా వైకుంఠపురములో ప్రమోషన్స్ సమయంలో చేసిన వ్యాఖ్యల్లో దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ ఫిజిక్పై ఎక్కువ ఫోకస్ ఉంటుంది అన్న మాటలు పెద్ద వివాదానికి దారితీశాయి. మీడియా దీన్ని టాలీవుడ్లో నటన కంటే లుక్స్ సరిపోతాయి అన్నట్టుగా ప్రజెంట్ చేసింది. దీంతో అభిమానులు తీవ్రంగా స్పందించారు. తర్వాత పూజ తన మాటలు తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిఫై చేసినా డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది. 2025 తన హిట్ సినిమానే తమిళని చెప్పిన గ్యాఫ్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పూజ తను నటించిన అలా వైకుంఠపురములో సినిమాను తప్పుగా తమిళ్ సినిమా అని చెప్పింది. ఇది అల్లు అర్జున్ అభిమానులను తీవ్రంగా కోపగించేసింది. నీ కెరియర్లోనే పెద్ద హిట్ని కూడా గుర్తుపట్టలేవా అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఎందుకింత సెన్సిటివ్ అయింది ఈ విషయం? టాలీవుడ్లో హీరో ఫ్యాన్ బేస్ చాలా పవర్ఫుల్. భాష, ఇండస్ట్రీ గౌరవం, హిట్ సినిమాల క్రెడిట్ ఇవన్నీ చాలా సీరియస్గా తీసుకుంటారు. అలాంటి చోట చిన్న మాట తప్పినా అది పెద్ద వివాదంగా మారిపోతుంది. బాటం లైన్, ఇవి యాదృచ్ఛిక సంఘటనలు కాదు. వరుసగా జరుగుతున్న గ్యాఫ్లు ప్లస్ పాత కామెంట్స్లో కలిసి వచ్చి ఇండస్ట్రీపై సరైన గౌరవం లేదన్న నేరేటివ్ని పూజాపై బలంగా నిలబెట్టాయి. ఇప్పుడు ఆమె చేసే ప్రతి మాట కూడా మైక్రోస్కోప్ కింద ఉంది.